ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా పక్క రాష్ట్రాల మీద ఆధారపడిపోయింది. కారణం ఏంటి అంటే 1,00,000 కారణాలు ఉంటాయి. ఇందులో కొంత వైఎస్ఆర్సీపీ తప్పు కూడా ఉంటుంది, ఒప్పుకొని తీరాలి. ఇందులో ఎవరు అవునన్నా కాదన్నా సరే. ఇప్పుడు అమరావతిలో పనులు చేయడానికి, అక్కడ కూలి పనులు చేయడానికి కూలీలు దొరకట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడికి చాలామంది ఉపాధి కోసం బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఎక్కువగా, బీహార్ నుంచి, అస్సాం నుంచి. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళకి పనులు మొదలైపోయినాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి పనులు దొరికేస్తున్నాయి. దాంతో అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పనులు చేయాల్సిన కర్మ ఏంటి? రారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అయితే మరి ఇక్కడ ఇంత జనాభా ఉండి ఇక్కడ కూలీల కొరత ఏంటి? వాస్తవానికి అమరావతిలో పనుల దగ్గర కూలీలు ఒక్కటే కాదు, సాధారణంగా కూడా చాలా చోట్ల కూలీలు దొరకట్లే. ఇప్పుడు విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లోనే చాలా చోట్ల మీరు గమనిస్తే బార్బర్ షాపుల్లో బీహార్ నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఓకే, అది కుల వృత్తి. ఇక్కడ కుల వృత్తి చేసేవాళ్ళు తక్కువ అయ్యారు, అందుకని వాళ్ళ సెలవులు నడుపుకోవాలి కాబట్టి అక్కడి నుంచి తీసుకొస్తున్నారని అనుకోవచ్చు. షాపింగ్ మాల్స్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటున్నారు, బీహార్ వాళ్ళు, అస్సాం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వర్కర్స్ దొరకట్లే. ఇప్పటికీ కొన్ని మాల్స్లో, రిలయన్స్ మాల్స్ ఇలాంటి వాటిలో బయట బోర్డు పెడుతున్నారు, వాంటెడ్ బాయ్స్, లేదంటే వాంటెడ్ రిసెప్షనిస్ట్ ఇలాగా. అంటే ఇక్కడ దొరకక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు చాలా వరకు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే 5,000, 10,000, 15,000 ఇక్కడ ప్రజలు కానట్ల. కారణం ఏంటంటే మొన్నటి వరకు పూర్తిగా సంక్షేమ పథకాలు అందని ప్రతి కుటుంబానికి కడుపులో నీళ్లు కదలకుండా హ్యాపీగా కుటుంబం గడిచిపోయింది 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో. దాంతో ఎవరు పనులకు వెళ్ళడం మానేశారు. ఒకవేళ వెళ్ళినా ఎక్కువ డిమాండ్ చేశారు. దాంతో కదా కూలీలు కూడా పెరిగిపోయినాయి కదా, కూలీ ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి కదా. దాంతో ఇప్పుడు ఇంకో సంక్షోభంలో ఇరుక్కున్నాం మనం, ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు అంత కూలీ ఇచ్చి పని చేయించుకునే స్తోమత లేక పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. పైగా వాళ్ళైతే కాస్త ఒక గంట ఎక్కువసేపు పని చేస్తారు, ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఉండిపోతారు, ఎక్కువ సెలవులు పెట్టరు. ఇక్కడ పొద్దున్న వచ్చిన కూలీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ రేపు వస్తాడో లేదో డౌట్. అలాగే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ఒక్క తాపీ పనిలోనూ, కూలి పనిలోనే కాదు, ప్రతి విషయం, ఒక ప్లంబింగ్లో కానీ, ఎలక్ట్రిక్ పవర్లో కానీ, బిల్డింగ్లు చేసే పనుల్లో ప్రతి దాంట్లో కూడా బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఇక్కడి నుంచి ఇటు ఒడిస్సా, అక్కడి నుంచి వచ్చే కార్మికులే ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ పనులు మొదలైపోవడంతో అక్కడికి వెళ్ళిపోతున్నారట చాలామంది. వెళ్ళిపోయి ఇప్పుడు పనులు దొరకట్లేదట, ఇక్కడ పనులు దొరుకుతున్న కూలీలు దొరకట్లేదట, అక్కడ వాళ్ళకి పనులు దొరుకుతున్నాయి. సో ఇదొక కార్మిక సంక్షోభం అని అనాలి. కూలీలు ఇప్పుడు కావాలి ఆంధ్రప్రదేశ్కి. మరి ఏ రాష్ట్రం